చుట్టూతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. జింకలు పులులు సింహాలు. హాయ్, రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి అయితే తెగ వైరల్ అవుతుంది. సో అసలు ఈరోజు దీని గురించి అయితే తెలుసుకున్నాం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పచ్చు. దీనికి కారణం ఏంటి, అసలు ఈ 400 ఎకరాలని టీజీఐఐసి ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వివాదం ఎందుకు మొదలైంది, ఆ భూములు యూనివర్సిటీ అయినా ప్రభుత్వం ఏం చెప్తుంది, సో ఒకసారి అన్నీ చూద్దాం. దాదాపు ఇది ఎప్పుడుదంటే 50 ఏళ్ళ కిందట, అంటే 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో అబిట్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు అయితే స్టార్ట్ చేసేవారు, అంటే నిర్వహించేవారు అక్కడే. ఆ తర్వాత గచ్చిబౌలికి అయితే తరలించారు. సో అప్పటి నుంచి అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందటే మొదలైంది. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకైతే నిర్ణయించుకుంది. అప్పట్లో సదర్ కంపెనీకి అయితే ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయించగా అందులో 400 ఎకరాలను అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములను తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్కి దీన్ని వినియోగించాలన్నదే లక్ష్యం. ఇక 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూములు అయితే ట్రాన్స్ఫర్ జరిగింది. సో 2006లో కూడా ఈ భూముల కేటాయింపు రద్దు అయితే వచ్చింది. సో నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు అయితే చేసింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘకాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థిస్తూ 2024 మార్చి హైకోర్టు తీర్పిచ్చింది. సో ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ లాస్ట్ ఇయర్ మే నెలలో అయితే పిటిషన్ను డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చెప్పింది. ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసి, అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఈ గత ఏడాది జూన్ 19న అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే సమర్పించింది. టీజీఐఐసి చేసిన విజ్ఞప్తి మేరకు ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఐసికి బదిలీ ఇస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు చేశారు. సో ఆ ప్రభుత్వం కూడా ఒక ప్రకటనలో తెలిపింది అది అటవీ భూమి కాదని ప్రభుత్వ భూమి అని అయితే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టర్ సమ్మతిలోనే ఈ 2024 జూలై 19న యూనివర్సిటీ రిజిస్టర్, యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేర్ సమస్యలు సర్వే చేసి హద్దులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నిర్ధారించని ప్రభుత్వం అయితే చెప్పింది. సో అయితే భూముల హద్దులు నిర్ణయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంగీకరించదని టీజీఐఐసి చెప్పిన విషయంలో వాస్తవం లేదని యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు భూములకు హద్దులు నిర్ధారించలేదు, ఆ విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేయలేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విధంగా పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలి అని యూనివర్సిటీ మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయితే కొంతమంది మీడియాలతో మాట్లాడారు. ఇక్కడ 2003 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని ఈ గోపన్పల్లి వైపు 397 ఎకరాలు స్వదేశపరిచింది. సో ఆ ఇచ్చిన భూమిలో కూడా కొంతమేర తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలు కేటాయించిందని చెప్తున్నారు. అలాగే అప్పట్లో ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీయు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం జరగకపోతే అంటే తిరిగి యూనివర్సిటీ ఆదాయానికే భూములు వస్తాయని అయితే వివరించారు. ఇక 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీ హైకోర్టు వెళ్ళింది. ఆ విషయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు. దానివల్ల ఆ భూములు ప్రభుత్వమేనని ప్రభుత్వమే పోరాడుతున్నట్లుగా మారిపోయింది అని కొంతమంది చెప్పినారు ప్రొఫెసర్లు కూడా. ప్రస్తుతం ఏ పనులు జరుగుతున్నాయంటే ఈ భూవివాద భూములు ప్రాంతాన్ని కొంతమంది అక్కడ చూశారు. హెలిప్యాడ్ ప్రాంతం వద్ద పనులు జరుగుతున్నాయంట. ప్రాంతానికి వెళ్ళేదారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అండ్ హెలిప్యాడ్స్ వద్ద పోలీస్ పికెట్ కనిపిస్తుంది. ఇప్పటికే జేసీబీలు పెద్ద సంఖ్యలో అక్కడ పనులు చేస్తున్నాయి. సో అప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లు, పొదలను తొలగించి చదును చేసి పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాత్రులు కూడా పనులు కొనసాగుతున్నట్లయితే విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికే సగం అడవిని చదును చేస్తారు. రాత్రులు కూడా పనులు చేసడంతో నెమళ్ళు పెద్దగా అరుస్తూ విద్యార్థులందరికీ చాలా బాధగా అనిపిస్తుందంట. సో కొంతమంది ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న ప్రాంతానికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా డ్రోన్లు కొన్ని వీడియోలు చేసి
ఇక పెద్ద సంఖ్యలో ఈ ప్రకృతిని పనిచేస్తున్నట్లయితే అందులో మనకి చెరువు కూడా కనిపిస్తుంది. చదును చేస్తున్న ప్రాంతంలో పికాక్ లేక్ కూడా ఉంది, మష్రూమ్ రాక్ పాయింట్ ఉంది. ఇక జీవ వైవిధ్యం తీవ్ర విఘాతం కలుగుతుంది, జింకలు నెమలు పెద్ద సంఖ్యలో తన నివాసం కోల్పోతున్నాయి. సో అని అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. మేము పోరాడేది మా కోసం కాదు, మా భవిష్యత్ తరాల కోసం. ఇప్పటికి 400 ఎకరాలు అంటున్నారు, తర్వాత 200, తర్వాత 300, ఇలా మొత్తం యూనివర్సిటీనే లేకుండా చేస్తారేమని భయంగా ఉందని అయితే చెప్తున్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ స్పందించాలని యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఈ భూములు కాపాడాలని అయితే కోరుతున్నారు. సో ఇక వాళ్ళు చేస్తున్న పనులు 400 ఎకరాల్లో బఫెల్లో అయితే లేక్ అండ్ పికాక్ లేక్ లేవని అయితే చెప్తుంది టీజీఐఏసీ. అయితే మష్రూమ్ రాక్స్తో పాటు ఇతర రాళ్ళు కూడా ఇక్కడ అంటే రాక్ ఫార్మేషన్ కూడా ఈ భూముల్లో ఉన్నట్లు గుర్తించారంట. వాటిని హరిత స్థలాలు అంటే గ్రీన్ స్పేస్ పరిరక్షిస్తామని టీజీఐఏసీ అయితే చెప్తుంది. ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని ఇప్పుడున్న జల వనరులు ఏవైతే ఉన్నాయో అంటే లేక్స్, రాళ్ళ అమరిక, ఈ రాక్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ మొత్తం ఒక ప్రకటనలో అయితే పేర్కొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన అంగుళం భూములు కూడా ముట్టుకోలేదు. అదే యూనివర్సిటీ నుంచి వచ్చామని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అక్కడే చదువుకున్నారని, భూములు యూనివర్సిటీ రక్షించే బాధ్యత మాపే ఉందని ఇక రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కూడా ఈ శ్రీధర్ అయితే చెప్తున్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో మార్చి 25వ తేదీన రేవంత్ రెడ్డి మాట్లాడారు. 20 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భూమి లేదు. డెవలప్మెంట్ కోసం భూమిని టీజీఐఐసీకి కేటాయించి ఐటీ కంపెనీలు రావాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రూపొందించమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా టీజీఐఐసీ ద్వారా బహిరంగ వేలం వేసిన భూములు విక్రయిస్తామని రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక పారదర్శకంగా భూములు విక్రయాలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని అయితే రేవంత్ రెడ్డి ఆ అసెంబ్లీలో చెప్పారు. ఆ భూమిలో జింకలు, పుల్లు, సింహాలు ఉన్నట్లు చెప్తున్నారని, అక్కడ గుంటనక్కలు చేరి అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అయితే రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా చేశారు. ఇక యూనివర్సిటీ భూములు కాదని చెప్తుంది. ఇక యూనివర్సిటీ అధికారులే 400 ఎకరాలు తమ భూములు కావని చెప్పారని అక్కడ మంత్రి కూడా చెప్తున్నారు. ఇక యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రేషన్ మమ్మల్ని సంప్రదించారా, భూములతో తమకు ఎలాంటి సంబంధం లేదనేది చెప్పారు. సో ఈ విషయంపై కూడా మాట్లాడేందుకు ఎస్సీయూ ఇక అక్కడ రిజిస్టర్ ఆఫీసర్లో ఇంకా ఫోన్ ద్వారా అయితే కొంతమందిని అడిగారు మీడియాలో గట్ట, వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మరోవైపు 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీకి 1626 ఎకరాలు ఉన్నట్లయితే తేల్చింది. ఆ భూమిని యూనివర్సిటీ పేరుతో మ్యూటేషన్ అంటే బదలాయింపు చేయాలని వర్సిటీ అధికారులను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇక IIIT సహా వేర్వేరు సంస్థలకు అయితే కేటాయించారు. ఆ మిగిలిన భూములను ఎప్పటికైనా యూనివర్సిటీ పేరుతో బదలాయించాలని యూనివర్సిటీ చెందిన కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు అయితే మీడియాకి చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ జరుగుతుంది ఇది గైస్. ఏంటో ప్రకృతి మీద అందరికీ ప్రేమ ఉంటుంది. సో ఊపిరితిత్తులు లాంటి, ఆక్సిజన్ లాంటివి అని మన అందరికీ తెలిసిందే. సో ఎంత డెవలప్మెంట్కి వెళ్ళినా మనం ప్రకృతి అనేది మనతో పాటే, మనం జీవులం, అవి జీవులే, నెమళ్ళు, జింకలు ఇక చాలా మటుకు జీవులే. సో వాటికి కూడా ప్రత్యేకమైన అక్కడ కూడా ఏదో ఒకటి జరగాలి. సో డెవలప్మెంట్ అనేది మనం డెవలప్ అవుతుంది కాదు, వాటిలో కూడా ప్రకృతి జీవులకు కూడా మనలో కాపాడుకొని మనం మనుషులు కొనే బాధ్యత అయితే మనకు ఉండేలాగా ఈ చర్యలు చేపట్టాలని అయితే కోరుకుందాం. ఇది ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.